అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి వి ఆర్ లుకింగ్ ఫర్ ప్యాషనేట్ అండ్ ఎక్స్‌ప్రెసివ్ టాలెంట్స్ అంటున్నారు. దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు బి ఎ పార్ట్ ఆఫ్ స్పాట్‌లైట్ ఓపెన్ ఫర్ పబ్లిక్ ఆడిషన్ అంటున్నారు. ఏండోయ్ గోదారోళ్ళు ఓ పాలి ఏండోయ్ గోదారోళ్ళు ఓ పాలి నా మాట వినండోయ్. మన రావులపాలెంలో సినిమా ఆడిషన్ జరుగుతున్నాయండి. ఆసక్తి గలవారు మీ ఫోటోలు, వీడియోలు కిందున్న ఫోన్ నంబర్‌కి పంపండి. చెప్పడం మర్చిపోయా, మన యాస్ ముఖ్యం. కాస్టింగ్ కాల్ డీటెయిల్స్, కొత్త సినిమాకి నటీనటుల ఎంపిక, వయసు పరిమితి లేదు, నటన పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే అని. స్థలం వచ్చేసి రావులపాలెం అంటండి. ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మా బాధ్యత కాబట్టి, సార్ పూరి జగన్నాథ్ గారు నేనింతే సినిమాలో ఒకానొక సందర్భంలో 2% సక్సెస్ రేట్ ఉన్న ఈ ఇండస్ట్రీకి మేము ఎందుకు వస్తాం అనే టైప్లో మాట్లాడారు. ఇది కదా నిజంగా సినిమా ఇండస్ట్రీకి 2% సక్సెస్ రేటే ఉంటుందా అంటే, నేనేమంటాను అంటే 2% సక్సెస్ రేటే ఉంటుందండి. అయితే ఎవరికి ఉంటుందో చెప్తా. ఇక్కడ ఇంతకుముందు అంటే ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ ఎలాగుండేవాళ్ళంటే, ఒక 6 పాటలు, 6 ఫైట్లు అనే ఒక సెక్టార్‌లో ఉండేవాళ్ళు. నేనేమంటా అంటే చిరంజీవి గారు 6 పాటలు, 6 ఫైట్లు, బాలకృష్ణ గారు 6 పాటలు, 6 ఫైట్లు, తారక్ 6 పాటలు, 6 ఫైట్లు, మహేష్ 6 పాటలు, 6 ఫైట్లు, అలాగే ఇప్పుడొస్తున్న ఏమంటారు నాగశౌర్య కావచ్చు, నితిన్ కావచ్చు, నిఖిల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా 6 పాటలు 6 ఫైట్‌ల్లోకెళ్ళిపోతే, ఇప్పుడు చిరంజీవి గారిని చూసినట్టు నిన్నెందుకు చూడాలి అనేదే ఆడియన్ మెయిన్ క్వెషన్. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే, చిరంజీవి గారి గ్రేసా, లేదంటే బాలయ్య బాబు ఆ డైనమిజమా, లేదంటే మహేష్ బాబు చార్మింగా, తారక్ డిక్షనా, ఇలాంటి వాళ్ళల్లో ఒక ఒక ఔన్నత్యం అనేది ఆడియన్‌కి ఇంజెక్ట్ చేసేసారు. ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ నుండి మనకి ఇంజెక్ట్ చేసేసారు కాబట్టి, మనం ఎంతో కొంత వాళ్ళని చూడగలుగుతున్నాం. ఇంకా మనం పచ్చిగా మాట్లాడుకోవాలంటే, ఎన్టీఆర్ ఎలాంటి ఒక డౌన్‌ఫాల్‌ని చూసారనేది మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే, వెన్ వెన్ హి ఈజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 17, 18 ఆ టైంలో ఆయన చూసిన రైజ్‌ని నాకు తెలిసి ప్రపంచ సినీ చరిత్రలో ఎవరు చూసుండరు. ఆ తర్వాత నరసింహుడు ఆ టైంలో ఆయన చూసిన వర్స్ట్ పేజ్‌ని గూడా ప్రపంచ సినీ చరిత్రలో ఎవరు చూసుండరు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే మొనాటనీలోకెళ్ళిపోతే, అంటే ఈయన 6 పాటలు, 5 ఫైట్‌లొస్తాడు. వస్తాడు. ఒక పాట పాడతాడు. హీరోయిన్‌ని సరదాగా ఒక ఆట పట్టిస్తాడు. ఒక ఫైట్ చేస్తాడు. మళ్ళా ఒక పాట పాడతాడు. మళ్ళా ఒక ఫైట్ చేస్తాడు. ఇలాగంటే ఆడియన్‌కి బోర్ కొట్టేస్తదండి. ఇలాంటి వాళ్ళకి 2% సక్సెస్ రేటే ఉంటుంది. ఇప్పుడు నేను మెయిన్‌గా చిన్న సినిమాలకు చెప్పేదేంటి అంటే, ఇప్పుడు డార్క్ కామెడీ అని కావచ్చు, లేదంటే రొమాంటిక్ కామెడీ అని కావచ్చు, ప్రేమ కథా చిత్రం లాంటిది కావచ్చు, లేదంటే ఆల్రెడీ తీసిన సినిమాలు. ఇప్పుడు నా దగ్గరికి ఎలాగొస్తా ఉంటారంటే, సార్ ఈ మధ్య రీసెంట్‌గా రిలీజ్ అయింది కదా సార్ 'లిటిల్ హార్ట్స్' క్రింజ్ కామెడీ అలాంటి ఒక కైండ్ ఆఫ్ సినిమా చేద్దాం సార్ అంటారు. ఆల్రెడీ చేసేసాడు కదా! మళ్ళా అదే చేయటం ఎందుకు? 'బలగం' చేశాం కదా సార్, 'బలగం' లాంటి సినిమా చేసేద్దాం అంటారు. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' చేశాడు కదా సార్, అలాంటి ఒక సినిమా చేద్దాం అంటారు. నేనేమంటానంటే ఆల్రెడీ చేసిన దాన్ని మళ్ళా మనం రిపీట్ చేసి మనల్ని ఆడియన్స్ చూడడు. ఆల్రెడీ ఒకసారి దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసొచ్చారు కాబట్టి, ఇప్పుడు ఇంకేదైనా కొత్తదనంతోటి మనం వెళ్ళినట్లయితే, ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, మా అమ్మ టమాటా పప్పు చాలా బాగుండిద్ది. మా అమ్మ టమాటా పప్పు చాలా బాగుండిద్ది కాబట్టి, నేను నా భార్యని కూడా టమాటా పప్పు వండమన్నాననుకోండి, నా కంపారిజన్ ఎంతసేపు ఎలాగుంటదంటే, మా అమ్మ వండిన టమాటా పప్పుతోటి నా కంపారిజన్ ఉంటది. అలాంటప్పుడు నాకు మా ఆవిడ వండిన టమాటా పప్పు నచ్చదు. దాని బదులు మా ఆవిడకి ఒక స్పెషల్ డిష్ ఉంటుంది. అంటే ఈవిడ వండే దాంట్లో ఏదో ఒక అరే! ఈ డిష్ అంటే నాకు చాలా ఇష్టం ఈవిడ వండే దాంట్లో అని ఒక యూనిక్‌నెస్ అనేది ఉంటుంది. ఆ యూనిక్‌నెస్ ఏంటిది అనేది కనుక్కొని అది వాళ్ళ చేత వండించుకోవాలి. అలాగే నేనేమంటానంటే ఆల్రెడీ ఆ సినిమా వాళ్ళు తీసేసారు కదా! మనం ఏదైనా కొత్తగా సినిమా తీసి ఇంకొంచెం కొత్తగా ప్రెజెంట్ చేసినట్లయితే తప్పకుండా మనం సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటదనేదే నేను మీకు మెయిన్‌గా చెప్పేది. నేను ఈ 2% సక్సెస్ రేట్ ఎవరికుంటుంది అంటే, కథ పట్టించుకోకుండా, స్క్రీన్ ప్లే పట్టించుకోకుండా, డైలాగ్స్ పట్టించుకోకుండా, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ వీటితోటి దేనితోటి సంబంధం లేకుండా, హీరో వర్షిప్ తోటే సినిమాలు చేసుకుంటా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా 2% సక్సెస్ రేటే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'స్రవంతి రవికిషోర్' గారు ఎలాంటి ఒక 'ఆణిముత్యం' లాంటి సినిమాలు తీశారు. 'నువ్వే నువ్వే' కావచ్చు, 'నువ్వు నాకు నచ్చావు' కావచ్చు, 'నువ్వే కావాలి' కావచ్చు. ఇలాంటి చాలా లెజెండరీ మూవీస్ తీశారు. సో, అలాంటి ఆయనకి ఆ టైంలో అంటే ఆయనకొక టేస్ట్ ఉంది. ఆయనకొక ఒక మంచి డైరెక్టర్‌ని ఫైండ్ ఔట్ చేయాలనే ఒక ఇదుంది. దానికి మంచి మాటలు రాయించుకోవాలని ఒక ఇదుంది. దానికి అంతే మంచి మ్యూజిక్ చేయించుకోవాలని ఒక ఇదుంది. అలాగే ఆ హీరో ప్రెజెన్స్ కావచ్చు, హీరోయిన్ ప్రెజెన్స్ కావచ్చు, ఆ ఆడియన్ అనేవాళ్ళు ఎలా చెప్తే ఎంటర్‌టైన్ అవుతారు అనే ఒక ఇదుంది. అయి మొత్తం పెట్టుకోవాలి. సో,
సో, నేనేమంటానంటే వచ్చాము ఏదో టపటప 4 ఫైట్‌లు కొట్టేసాము. టపటప 4 పాటలో డాన్స్ ఏసాము అంటే 2% సక్సెస్ రేట్‌లోకి పడిపోతాం. అలాగే మళ్ళా బాలయ్య బాబు విషయానికొచ్చినా గూడా బాలయ్య బాబు గారు ఎలాంటి ఒక డౌన్‌ఫాల్‌ని చూసారు. చిరంజీవి గారు ఎలాంటి ఒక డౌన్‌ఫాల్‌ని చూసారు. సో, ఇలాగా భయంకరమైన డౌన్‌ఫాల్ పెద్ద పెద్ద స్టార్‌ని చూసారు. సో, నేనేమంటాను అంటే మనం డౌన్‌ఫాల్ పడినప్పుడల్లా మనం మెయిన్‌గా తెలుసుకోవాల్సిందేంటి అంటే ఓకే. మనం ఇప్పుడు డౌన్‌ఫాల్‌లో ఉన్నాం కాబట్టి ఎలాంటి ఒక సబ్జెక్ట్స్ ఎన్నుకున్నట్లయితే ఆడియన్ అనేవాళ్ళు ఎంటర్‌టైన్ అవుతారు అనేదే ఇక్కడ మనం మెయిన్‌గా తెలుసుకోవాల్సింది. అలాగే ఎంటర్‌టైన్ అయ్యే సింపుల్ థింగ్ ఏంటంటే ఒక మనిషి 200, 300 రూపాయలు ఖర్చు పెట్టి నీ థియేటర్‌కి రావటం గొప్పతనం కాదు. వాడి లైఫ్‌లోని వాల్యుబుల్ టైమ్. వాడు బ్రతికే అతి కొద్ది లైఫ్‌లో 2 గంటలు, 3 గంటలు నీకు రెస్పెక్ట్ ఇచ్చి నీ థియేటర్‌కొస్తున్నాడు. సో, దానికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి బెస్ట్ కంటెంట్ ఇవ్వడం అనేది నీ బాధ్యత. అలా కాకుండా ఏదో మనం చేసేసాం, వాళ్ళు చూసేసారు అన్నట్లయితే అది సక్సెస్ అవ్వడం అనేది కష్టం. 2% కాదు కదా! కనీసం 1% సక్సెస్ రేట్ కూడా ఉండదు. అలా కాకుండా 100% సక్సెస్ రేట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. రామానాయుడు గారు కావచ్చు, 'దిల్ రాజు' గారు కావచ్చు, 'మైత్రి మూవీ మేకర్స్' కావచ్చు, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కావచ్చు. ఒకానొక సందర్భంలో అనిల్ సుంకర వాళ్ళు కూడా చూశారు. 'నారి నారి నడుమురారి' రీసెంట్ 'శర్వా' తోటి చేసిన వాళ్ళు కూడా మంచి మంచి హిట్లు చూశారు. 'దూకుడు' కావచ్చు, అలాంటి ఒక మంచి మంచి హిట్లు చూశారు. నేనేమంటాను అంటే ఇక్కడ సింపుల్ థింగ్ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటి అంటే మనం సినిమా తీసేటప్పుడు ఎలాంటి కథని తీసుకుంటున్నాం. అది ఆ పర్టిక్యులర్ హీరోకి సెట్ అవుతుందా? రీసెంట్‌గా నేను ఒక ప్రొడ్యూసర్‌ని కలిసాను. ఆయన ఏమంటాడంటే, "విజయ్ గారు నా దగ్గర ఒక మంచి కథ ఉంది. దాన్ని మీరు డెవలప్ చేయాలి" అన్నాడు. సరేనండి చేద్దాం. నేను ఏ ఆర్టిస్ట్‌ని పెట్టుకుంటానో మీకు అనవసరం. ఏ బడ్జెట్‌లో చేస్తానో మీకు అనవసరం. ఒరేయ్ నాయనా నువ్వు ఏ బడ్జెట్‌లో అయినా చేసుకో. ఏ ఆర్టిస్ట్‌నైనా పెట్టుకో. కానీ ఆ ఆర్టిస్ట్ ఎవరు? బడ్జెట్ ఎవరితో కూడా నాకు చెప్పు అనంట. ఎందుకు నాకు చెప్పమంటాను అంటే, ఆ ఆర్టిస్ట్ ఎవరో తెలిసినట్లయితే, నేను ఆ ఆర్టిస్ట్ తగ్గట్టు ఒక స్క్రీన్ ప్లే, ఒక డైలాగులు రెడీ చేసుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 'తారక్' అని ఊహించుకొని, నేను ఇది చేశాననుకోండి, నాకు 'మహేష్' ఇచ్చాడనుకోండి. 'తారక్‌కి' డైలాగ్ డిక్షను ఒక చాలా పెద్ద అసెట్ ఆయనకి. అదే 'మహేష్' దగ్గరకొచ్చేటప్పటికి ఆయనేంటంటే, ఆయన చార్మింగ్ లుక్ తోటి ఒక చిన్న డైలాగ్ చెప్తే చాలు, ఆయనకి ఆహ్, ఇది 'తారక్' చెప్పినట్టు 2, 3 పేజీల డైలాగులు ఉండకూడదు. మహేష్‌కి ఎలాగుండాలి అంటే ఒక ఒక సెంటెన్స్ డైలాగ్ చెప్పి, ఆ తర్వాత ఆయన చార్మింగ్ తోటి కొట్టుకొని వెళ్ళిపోతాడు. అలాగే ఎవరికి ఎలాంటి డైలాగులు రాయాలనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. అలాగే బడ్జెట్ ఏంటనేది నాకు తెలిసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1,00,00,000 తీస్తున్నావు అనుకో, నేను ఇది మనకు బడ్జెట్ లేదు కాబట్టి మనం ఓకే. ఇలాంటి ఒక లొకేషన్ అనుకోని నేను ఊహించుకొని రాసుకుంటా. ఫైనల్‌గా నువ్వు అక్కడికెళ్ళిన తర్వాత ఒక గ్రాండియర్ లొకేషన్ పెట్టుకున్నా గూడా, నేను రాసిన దాని ప్రకారం డైరెక్టర్ మేక్ చేస్తే ఫైనల్‌గా నీకేమొస్తుంది? నువ్వు ఎంత ఖర్చు పెట్టినా గ్రాండియర్ తెలీదు గదా! సో, నేను మీకు ఇక్కడ చాలామంది చేసే తప్పులేంటంటే, నాకు తక్కువ రెమ్యునరేషన్ నాకిబ్బందేమి లేదు. కానీ, నువ్వు సినిమా బడ్జెట్ ఏంటి, అలాగే ఆర్టిస్ట్ ఎవరు అనేది రైటర్‌కి గూడా మొత్తం టీమ్‌కి గనక చెప్పినట్లయితే, అప్పుడు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటదనేది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 9948523359. ఐ రిపీట్ 9948523359. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, డబ్బులిస్తేనే మీకు అవకాశాలు ఇస్తానన్నా, లేదు కొన్ని రకాల పనులు చేస్తేనే మీకు అవకాశాలు ఇస్తానన్నా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.